డీటెయిల్స్ చూస్తే ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులను మూడో రోజు ప్రశ్నిస్తుంది సిఐడి. విజయవాడ తాడిగడపలోని సిఐడి ఆఫీసులో పిఎస్ఆర్ విచారణ జరుగుతుంది. నిన్న జరిగిన విచారణకు ఏమాత్రం సహకరించలేదు పిఎస్ఆర్. నిన్న 80కి పైగా ప్రశ్నలు అడిగినా పిఎస్ఆర్ మాత్రం దాటవేత ధోరణిలోనే సమాధానాలు చెప్పారు. దీంతో ఇవాళైనా విచారణకు సహకరిస్తారా లేదా అని అధికారులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ విచారణకు కూడా పిఎస్ఆర్ సహకరించకపోతే మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సమాధానాలు దాటవేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. అసలు అంటే ఏ ధోరణిలో ఆయన సమాధానాలు దాటవేస్తున్నారు అనుకోవచ్చు. ఇదే క్రమంలో కొనసాగితే ఆయన కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తుందంటారా శివ? మొత్తం మీద చూసుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ ఆంజనేయులకు సంబంధించి కూడా నిన్న 80 పైగా ప్రశ్నలు అధికారులు అడిగారు. కానీ ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్న కూడా తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, దానికి నాకు ఏం సంబంధం అని చెప్పి కూడా ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా నిన్న 6 గంటల పాటు 80 ప్రశ్నలు సంధించిన సిఐడి అధికారులకి పూర్తి స్థాయిలో నిరాశ ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి రెండో రోజు సిఐడి కస్టడీకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స చేసి 10 గంటల 40 నిమిషాల నుంచి కూడా రెండో రోజు విచారణ కొనసాగుతా ఉంది. విచారణకు ఈ రోజు కూడా కొన్ని ప్రశ్నల్ని ఆయన అడిగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఏ ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం చెప్పట్లేదు, తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు జత్వానీ తల్లిదండ్రుల్ని ఎందుకు బెదిరించారు, ఎందుకు విజయవాడ తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది, అలాగే విషయాలు కొన్ని బాంబే వెళ్ళినప్పుడు ఎందుకు మీతో అన్నిసార్లు మాట్లాడారు, అలాగే ఇంటెలిజెన్స్ నిధుల నుంచి ప్రత్యేక ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేశారు, ఎవరు ఆదేశాల ప్రకారం బుక్ చేశారు, ఇట్లా దాదాపుగా 80 కీలకమైన ప్రశ్నలు అడిగినప్పటికీ ఏ ప్రశ్నకి కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. ఒకటి మౌనంగా ఉంటాం, 2 తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆయన విచారణకి సహకరిస్తే సరే, లేకపోతే కనుక ఈ రోజుతో ఆయన కస్టడీ ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి కోర్టుకి ఇదే విషయాన్ని సిఐడి అధికారులు చెప్తున్నారు. మొత్తం 3 రోజుల కస్టడీకి, ఒక రోజు అనారోగ్య సమస్యతో విచారణ చేపట్టలేదు. నిన్న ఈ రోజు విచారణ చేశాం కానీ ఏమాత్రం కూడా ఆయన సహకరించలేదు. మరొక 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఈ రోజు కోర్టులో నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ కోర్టు కనుక పిటిషన్ దాఖలు చేయమంటే రేపు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మరోసారి కస్టడీకి ఇవ్వమని చెప్పి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన కేసుకు సంబంధించి కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానంలో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా ఈరోజు ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. శివ, 3 రోజుల పాటు ఆయన విచారిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ 3 రోజుల విచారణలో భాగంగా ఆయన దగ్గర నుంచి కేవలం ఒకే సమాధానం తెలీదు, గుర్తులేదు అని రావటం. సో ఇటువంటి వ్యక్తుల్ని దగ్గర నుంచి సమాధానం రాబట్టాలంటే ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న విచారణ ఏ విధంగా చేస్తారనుకోవచ్చు శివ? ఖచ్చితంగా ఆయన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్. సో ఆయన వద్ద నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టాల్సిన పరిస్థితి సిఐడి అధికారులకు ఉంది. కానీ ఆయన విచారణకి సహకరించని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆయన విచారణకి సహకరించట్లేదు కాబట్టి ఇదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి సిఐడి పోలీసులు తీసుకెళ్తారు. సో తద్వారా ఆయన ఎప్పుడైతే విచారణకి సహకరిస్తారో అప్పటికే ఆయనకు ఫర్దర్ గా ఇటు న్యాయస్థానం వైపు నుంచి బెయిల్ కి సంబంధించి కానీ, లేకపోతే ఆయన సబ్ జైల్లో కొన్ని కోరుతున్నారు, ప్రత్యేక సెల్లు కావాలని, ఇంటి నుంచి భోజనం కావాలి. సో ఇట్లాంటి అన్ని కూడా కావాలంటే ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆయన కనుక కస్టడీ విచారణ కనుక సహకరించకపోతే రెగ్యులర్ గా ఎప్పుడైతే ఎన్ని రోజులకైతే ఆయన విచారణకు సహకరిస్తారో అప్పటి వరకు కూడా ఆయన్ని రెగ్యులర్ గా కస్టడీ కావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తాం. తద్వారా ఆయన ఎప్పుడైతే విచారణకు సహకరిస్తారో అప్పటిదాకా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని 3వ రోజు ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇక ఎన్ని ప్రశ్నలు సంధించినా సుమారు ఇప్పటికి 80 ప్రశ్నలు ఆయనకి సంధించినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు ఎన్ని ప్రశ్నలకి సంబంధించినా కూడా ఎటువంటి సమాధానాలు ఆయన దగ్గర నుంచి రావట్లం లేదు, కేవలం గుర్తులేదు, మర్చిపోయానని మాత్రమే చెప్తున్నారు. అయితే మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది పోలీసులు. దీని తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగిస్తారు?